ప్రభావం, కలి ప్రభావం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎంత ప్రయత్నించినా వేరే విధంగా శాంతి అనేది దొరకదు, తృప్తి అనేది దొరకదు. తృప్తి శాంతి ఉండాలంటే తప్పనిసరిగా ఆధ్యాత్మిక అవగాహనతో కూడిన సాధన నిర్ణయాలు పెంపొందించుకోవాలి. వీటికి దూరం అయితే కలియుగ ప్రభావం ఇంకా ఎక్కువ పడిద్ది. శాంతి అనేది జీవితాంతం లేకుండా అశాంతి మాత్రమే ఉంటూ ఉంటుంది. అందువలన తప్పనిసరిగా ఆధ్యాత్మికతో కూడిన ధ్యాన సాధనలు, అవగాహన, ఆత్మానాత్మ అవగాహన ఇవన్నీ ఉంటూ ఉండాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? భగవద్గీత లాంటి వాటిని అర్థం చేసుకొని మెల్లిమెల్లిగా వాటిని నమ్ముతూ వాటిని ఆచరణలో పెట్టుకొని ప్రయత్నం చేస్తే వస్తాయి. ఈ ప్రయత్నం చేయని వాళ్ళకి మాత్రం రావు. ఆ ప్రయత్నం చేయమని పదే పదే చెప్తూ ఆ ప్రయత్నానికి అవసరమైన ఎన్నో రకాల వీడియోలు మీకు పంపిస్తూ అవగాహన తెచ్చుకోండి, సాధన చేయండి అని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంది. అందుకనమాట తప్పనిసరిగా ఆధ్యాత్మిక అనేది ప్రతిరోజు జీవితంలో ఒక భాగంగా